చామంతి లా చదువుతున్న కాలేజీలోనే ప్రేమ్ లెక్చరర్‌గా జాయిన్ అయిపోయి ఉంటాడు. ఆ విషయం రోజాకి తెలిసిపోయి వెంటనే రమాదేవి దగ్గరికి వచ్చి, "అత్తయ్య గారు మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. చామంతి కాలేజీలో చదువుతోంది కదా! అదే కాలేజీలో ప్రేమ్ కూడా లెక్చరర్‌గా జాయిన్ అయ్యాడు. ఇలాగే వదిలేస్తే విషయం ఎక్కడి వరకు వెళ్తుందో మీకు అర్థం కావటం లేదు. దీనిని మొక్కలోనే తుంచేయాలి. అసలు ప్రేమ్ ఆ కాలేజీలో లెక్చరర్‌గా జాయిన్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరే ఆలోచించండి అత్తయ్య గారు" అని రోజా చెప్పటంతో, "ఏంటి ఏమంటున్నావు? ప్రేమ్ చామంతి చదివే కాలేజీలో లెక్చరర్‌గా జాయిన్ అయ్యాడా?" అని రమాదేవి నిలదీస్తూ ఉంటుంది. అవునని రోజా కన్ఫర్మ్ చేస్తుంది. ఆఫీస్‌కి వెళ్తున్న అరుణ్ కూడా ఇదంతా వింటూ ఉంటాడు. అప్పుడు రమాదేవి మండిపడుతూ "రేయ్ ప్రేమ్" అంటూ కేకలు పెడుతూ ఉంటుంది. గార్డెన్‌లో మొక్కల దగ్గర ఉన్న ప్రేమ్ కాస్త పరుగులు పెడుతూ "అమ్మ చెప్పండమ్మా" అంటూ పరుగులు పెడుతూ అక్కడికి వస్తాడు. "నువ్వు ఇప్పటికిప్పుడు కాలేజీలో లెక్చరర్‌గా జాయిన్ అవ్వాల్సిన అవసరం ఏం వచ్చింది? చెప్పు, నిన్నే అడుగుతున్నది" అని రమాదేవి గట్టిగా అరుస్తూ నిలదీస్తూ ఉంటుంది. "నిన్నేరా అడుగుతున్నది, చెప్తావా లేదా" అని రమాదేవి రాక్షసిలా అరుస్తూ ఉంటే ప్రేమ్ మౌనంగా భయపడుతూ వింటూ ఉంటాడు. ఇక అంతకుముందే ప్రేమ్ చామంతి మాట్లాడుకుంటూ ఉంటారు. "నేను కాలేజీలో లెక్చరర్‌గా జాయిన్ అయ్యాను తెలుసా" అని ప్రేమ్ చెప్పటంతో, "ఏం మాట్లాడుతున్నారు బాబు, మీరు లెక్చరర్‌గా జాయిన్ అయ్యారా" అని చామంతి అడుగుతూ ఉంటుంది. "అవును, అందుకే జాయిన్ అయ్యాను, నీకోసమే జాయిన్ అయ్యాను" అని ప్రేమ్ చెప్పటంతో, "అవునా బాబు, నా కోసం మీరు జాయిన్ అయ్యారా" అని చామంతి చాలా సంతోషపడుతున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు. ఇప్పుడేమో ఇక్కడ రమాదేవి, "చెప్పు, ఎవరి కోసం జాయిన్ అయ్యావు, చామంతి కోసమా" అన్నట్లుగా నిలదీస్తూ ఉంటుంది. అప్పుడు ప్రేమ్ ఇక నిషా పేరు చెప్పి తప్పించుకుంటాడా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.